తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే కొండా సురేఖ గారు ఉన్నారో ఆవిడని మంత్రి పదవి నుంచి తప్పించే దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. గతంలో ఆవిడ కూతురు విమర్శలు చేయడం, కొంత వాళ్ళ ఓఎస్డి రకరకాలుగా ఏదో అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి ఇలా వార్తల్లో సంచలనాలు వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు ఓపిక బట్టి ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుపోతున్నారు. మొత్తానికి మంత్రి పదవి నుంచి తప్పించబోతున్నారు అని అంటున్నారు. ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి కొంత వ్యతిరేక గలం వినిపిస్తూ ఉంది. మరి దీని కారణం చేత ఆయన పదవికి ఏమైనా పదవి గండం ఏమైనా ఉందా? అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు ఏమైనా జరగబోతున్నాయి? ఒకటేంటంటేనండి, రాజకీయాల్లో మార్పులు అయితే ఉన్నాయి, కానీ సడన్గా ఇప్పుడు సీఎంకి అయితే ఏమి ఆల్ ఆఫ్ సడన్గా మార్పు అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు. కొంచెం ఒత్తిడిని అయితే ఎదుర్కొంటాడు ఆయన. ఓకే, కాకపోతే నెక్స్ట్ టైం వస్తాడో లేదో అనేది మాత్రం కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆయన. లేకపోతే నెక్స్ట్ టైం వచ్చే విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది చర్చ మనకి ప్రశ్నలో చూసుకుంటే. అయితే ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ఇద్దరు రాజకీయ నాయకులు మారుతారు అనేటువంటిది మాత్రం చూపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు డియోల్. ఎందుకంటే రవి రాజకీయాలకు కారకుడు అండి. రవి రాహు ఇద్దరు కూడా రాజకీయాలకు కారకుడు. ఈ రవి రాహు ఉన్న ప్రదేశాల్లోనే ఇప్పుడు మనకు గ్రహణం కూడా పడుతుంది, సూర్యచంద్ర గ్రహణాలు. సో ఎప్పుడైతే ఇట్లా సింహరాశిలోకి సంబంధంగా గ్రహణం పడుతున్నప్పుడు, అదేవిధంగా మనకి పర్టికులర్గా ఈ సూర్యుడు కేతు అంటే సెపరేషన్కి కారకుడు. కొన్ని అంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేయడం కానీ తీసేయడం కానీ ఇట్లాంటివి బుధుడు ఉన్నందుకు ఇద్దరు అవుతారు. ఒక దగ్గర ఆగదు అది, అంటే ఒకరితో ఆగదు అది. ఇంకొక రాజకీయ నాయకుడు కూడా ఎఫెక్ట్ పడడం, మార్పు అనేటువంటిది ఇస్తుంది. అంటే రాజకీయాల్లో కానీ మనం పర్సనల్ చార్ట్ తీసుకున్నా కూడా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి ప్రమోషన్స్ రావాలన్నా, ఒక ప్రాపర్టీ కొనాలన్నా, వివాహం అవ్వాలన్నా రెండుగా అవుతుంది. ఒక్కోసారి డబుల్ ప్రమోషన్ వస్తుంది, 2 వివాహాలు అవుతాయి, 2 గృహాలు ఉంటాయి, అనేకమైన గృహాలు ఉంటాయి. కొంతమందికి రిలేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే డియోలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే రెండోది అక్కడ ఎంటర్ అవుతుంది అన్నప్పుడు అది ఒక్కసారిగా ఒకదాని గురించి ఆగదు. అది ప్రమోషన్ కావచ్చు, డెమోషన్ కావచ్చు, రాజకీయ నాయకులు కట్ అయిపోవడం కావచ్చు, అంటే ఆ పార్టీ నుంచి వైదొలగడం కావచ్చు. ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ ఇస్తుంది అనమాట, పర్టికులర్గా చెప్పాలంటే. అది కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే రవి వెనకాతల గురువు ఉన్నాడు, అది కొంతవరకు మంచిదే. కానీ దాని వెనకాతల కుజుడు ఉండడం, రవికి ఆపోజిట్లో శుక్రుడు ఉండడం తర్వాత రాశుల్లో, ఇవి ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. అందులో ముఖ్యంగా శుక్రుడు స్త్రీ కారకుడు కాబట్టి స్త్రీల మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది రాజకీయ నాయకుల్లో. దాని తర్వాత మళ్ళీ శుక్రుడు ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఒక మంచి టర్న్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఇప్పుడు కొండా సురేఖ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే రాజీనామా అవుతుందో ఇది మళ్ళీ తర్వాత వాళ్ళ లైఫ్ ఒక మంచి అద్భుతమైన వైపు కూడా వెళ్తుంది అనేటువంటిది ప్రశ్న చెప్తుంది. అంటే ఇప్పుడు ఆమెకు భవిష్యత్తులో మంచి యోగమే ఉంటుంది. రాజీనామా అంటే ఆమె మంత్రి పదవి నుంచి తప్పించినా కూడా ఏం కాదు. సో మీరు ఇందాక అన్నట్టుగా ఇద్దరు రాజకీయ నాయకులకు అని చెప్పారు. సో ఇప్పుడు నిజంగానే ఇద్దరు రాజకీయ నాయకులు మీరు అన్నట్టుగా కొండా సురేఖ, ఇంకోతను అదే వరంగల్ నుంచి చిన్నారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి చిన్నారెడ్డి అతను ఉన్నాడు, ఆయనకు కూడా ఎఫెక్ట్ కాబోతుంది. సో ముఖ్యంగా ఇంకా వ్యతిరేక స్వరం కూడా ఉంది. వీళ్ళకి మాత్రమే ఈ ప్రస్తుతానికి తప్పించడానికి మాత్రం ఆదేశాలు వచ్చాయి. రానున్న రోజుల్లో అంటే కొనసాగుతారు 5 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు? అంటే ఒకటండి, అతనికి ఇప్పుడైతే ప్రాబ్లం ఏమి లేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనేటువంటిది అతనికి యాక్చువల్గా మనం అతను పిఎం అవ్వకముందే 5 years బ్యాక్ సుమన్లో చెప్పాం, చూసే ఉంటారు. అప్పుడు ఈ గడ్డం అది లేదు. 5 years తర్వాత అవుతాడు ఆయన అని 5 years ముందు చెప్పాం. ఎందుకంటే అతనికి బుధుడి యొక్క ఎనర్జీ నడుస్తుంది ప్రజెంట్ అతని జాతకంలో. బుధుడికి ఇప్పుడు కుజుడు ఎనర్జీ తోడవడం వల్ల ఘర్షణలు ఎక్కువ అవుతాయి, ఒత్తిళ్ళు ఎక్కువ అవుతాయి ఆయన మీద. కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతాయి, కానీ ఆయన ఇమీడియట్లీ ఆయన తొలగిస్తారనేటువంటిది మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే బుధుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఒకసారి మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇంకోసారి అవ్వడం లాంటివి ఇస్తాడు. కాకపోతే నెక్స్ట్ టైం అవుతాడా అవ్వడా అనేటువంటిది మాత్రం చూసుకుంటే మాత్రం
కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇతనే సీఎం పిఎంగా కొనసాగుతాడా లేదా అనే విషయంలో మాత్రం డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఈజీగా చెప్పేస్తాం ఆయన అవ్వడు ఈయన అయిపోతాడని, కానీ వాళ్ళకి పర్సనల్గా తీసుకుంటే ఎంత కృషి చేస్తుంటారు ఒక పిఎం అవ్వాలన్నా సీఎం అవ్వాలన్నా. మనం చాలా సునాయాసంగా ఈయన వెళ్ళిపోతాడు, ఆయన దిగిపోతాడు, ఆయన ఎక్కేస్తాడు, ఆయన సీఎం అయిపోతాడు, పిఎం అయిపోతాడు, లేకపోతే ఈయన అవుతాడు అనేది వేరు. దిగిపోతాడని చెప్పే విషయంలో ఏమవుతుందంటే మనం చాలా సింపుల్గా అనేస్తాం, కానీ వాళ్ళ వెనకాతలు ఉన్న కష్టం ఉంటుంది చూసారండి. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం అయ్యాడు అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో చూసుంటాడు ఆయన. సరే ఇప్పుడు కొన్ని కార్యక్రమాల వల్ల ఆయనకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము, కొంచెం బ్యాడ్ నేమ్ రావడం, కొన్ని కార్యక్రమాల్లో మంచి నేమ్ రావడం మల్టిపుల్గా ఉంది కొన్ని విషయాల్లో. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఇది కనుక జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం నెక్స్ట్ టైం రావడం కష్టమే ఆయన మళ్ళీ. ఓకే, ఇవి కొన్ని ఉన్నాయి, అవి సాల్వ్ చేసుకోవాలి ఆయన ఇప్పుడు, లేకపోతే మాత్రం గ్రస్తులు అంత అనుకూలంగా లేవు. సార్, అనుకూలంగా లేనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్తా ఉంటారు మీరు, యోగం లేకపోయినా యాగం చేస్తే ఫలితం ఉంటుందా అనేది ఒక ప్రశ్న. సార్ మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటేనండి, నేను ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతా. భగవంతుడు మనుష్య రూపాయన ఉంటాడు. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్కి భగవంతుడు ఎవరంటే వచ్చే క్లయింట్. ఓకే, ఒక ఇడ్లీలో దోశలు అమ్ముకునేవాడికి టిఫిన్ చేయడానికి వచ్చిన వాడే భగవంతుడు నా దృష్టిలో. ఒక రాజకీయ నాయకుడికి ఓటు వేసిన వాడే భగవంతుడు. అది కరెక్ట్ చూసుకుంటే అదే యోగము, అదే యాగము, అదే యోగాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఎక్స్టర్నల్గా ఇప్పుడు రాజశ్యామల యాగాలు చేస్తారు, లేకపోతే కొన్ని హోమాలు చేస్తారు. వాళ్ళకి బలం రావడానికి వాళ్ళు ఇంకా మరింత ధర్మంగా వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు రాజులు కూడా చేసేవారు ఇవన్నీ యాగాలు. ఎందుకు చేసేవారు అంటే వాళ్ళు సమర్థంగా సాగించడానికి, అంతేగాని వాడు ఎట్లాంటి అన్యాయం చేసినా సరే వాళ్ళు వచ్చేయడానికి కాదు. అంటే అన్యాయం చేస్తే అది ఫలించదు. ఎందుకంటే రాజుగా నీ ధర్మం నువ్వు ఎప్పుడైతే పాటించావో ప్రజలు ఆటోమేటిక్ గెలిపిస్తారు. కాకపోతే కొన్ని ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఇదేంటి హైడ్రా కానీ ఇవన్నీ, కానీ ఇది డైరెక్ట్గా మనుషుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏంటి ఇట్లా కూల్చేస్తున్నారు, ఇంత కష్టపడి కట్టుకున్నది, అమ్మో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలా, ఏంటి పరిస్థితి అనేటువంటిది కొంత సంశయాలు ఏర్పడ్డాయి. కాబట్టి వీటన్నిటినీ వీళ్ళు ఇప్పుడు సాల్వ్ చేస్తాయి. కానీ అంటే ఇప్పుడు మొన్న మీరు ఆ మధ్య హైడ్రా విషయంలో చూసుకుంటే ఒక ముసలాయన ఇంకెందుకు నన్ను చంపేస్తే అయిపోను కదా అన్నట్టు మాట్లాడేటప్పుడు ఎంత కన్నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి సరే, వాళ్ళకు ఇప్పుడు సామాన్య మానవుడికి అంత ఇన్ఫర్మేషన్ ఉండదండి, ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోకూడదని. అవును, ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఇంత పెద్ద సిటీలో అంత వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు? ఏదో ఉన్నాయి కదా, సార్ లాయర్లకు కూడా కొన్ని విషయాలు తెలియదు, తెలుసా? మీరు నమ్ముతారు నమ్మరు. అవునా? పూర్తి విషయాలు తెలియదు. ఎందుకంటే ఆ విషయంలో నిష్ణాతులు లేరనుకోండి, పర్టికులర్గా పేపర్స్ ఇవి చూసుకునే వాటిలో నిష్ణాతులు అవడం వేరు. జనరల్గా ఏంది పేపర్లు కరెక్ట్ అయినా ఉన్నాయి అనుకోవచ్చు. నేను ఏంటంటే లాయర్కి అసలు తెలియదని నా ఉద్దేశం కాదు. అంటే మీకు ఏదో అనుభవం అయింది కాబట్టి మీరు ఈ విషయాన్ని చెప్తున్నారు. నాకేం అవ్వలేదు, నాకు తెలిసిన క్లయింట్లకి మేము చూపించినాం సార్ అని బాగానే ఉంది కొనుక్కోవచ్చు అన్నారు. తెలియదు సార్ ఈ పేపర్ కూడా కావాలని ఆయనకి తర్వాత తెలిసింది. కొత్తగా వస్తారు అప్పుడే, వాళ్ళకి అనుభవం లేకపోవచ్చు, పాత వాళ్ళకి అనుభవం ఉండొచ్చు. లేకపోతే వీళ్ళ కర్మభాగం ఒక లాయర్కి అప్పుడే ఏమవుతుంది చూస్తూ ఉంటే ఏదో ఫోన్ వచ్చి పక్కకు పోవచ్చు. అవును, కర్మ బట్టి ఉంటుంది. నేనేమంటానంటే ఇది ఎవరికైతే హైడ్రా ద్వారా ఇంత మందికి అన్యాయం జరిగిందో వాళ్ళకి ఏదైనా ఒక న్యాయం జరిపితే కానీ ఈయన మళ్ళీ కొనసాగడం కష్టము. ఎందుకంటే హైడ్రా చాలా పెద్ద దెబ్బతీస్తుంది. ఎందుకంటే కూల్చడం అనేటువంటిది కుజుడు అండి, కారకత్వం. కూల్చే జోలికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళకూడదు. ఇక అన్యాయంగా కట్టుకున్నారు, కూలుస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. కబ్జా చేసి కట్టేశారు, వాళ్ళు ధర్మంగా లేరు, వాళ్ళు ధర్మంగా కొనుక్కోలేదు, కొనుక్కోకుండా ఎప్పుడో కబ్జా చేసి కట్టేసిండు. అలాంటివి కూల్చొద్దని నేను చెప్పట్లా, అది కూల్చాలి అట్లాంటివి. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ కట్టుకున్నాడు, ఎన్నో లక్షలు కట్టిండు, 20 లక్షలు కట్టిండు, మిగిలిన ₹1 చిల్లరేమో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ కూర్చున్నాడు. మధ్యలో వచ్చి కూల్చేసే బ్యాంక్ కూడా నాకు కట్టమంటాడు, మీకు ఏం చేయాలి అర్థం కాదు. అంతే కదా. అలాంటివి ఏమవుతుందంటే కూల్చడం అనేది కుజుడు కారకత్వం ఏంది, బుధుడు కారకత్వం లగ్నం ఏంది, బుధుడు సంబంధించిన జాతకమైనది. కుజుడు కారకత్వం వచ్చినప్పుడు బుధుడు దెబ్బతింటాడు. సో ఇతను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కూల్చేటువంటి కార్యక్రమం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వనుంది. కాబట్టి ఈయన బాగుండాలి కాబట్టి మనం ఈ సజెషన్ ఇస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. సో చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే మీకు ఇలాంటివి ఎదురవుతున్నాయి, దీనివల్ల మీకు రాబోయే రోజుల్లో నష్టం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం దీని ముఖంగా మనం షేర్ చేయాలి. ఆయన ఏదో సీఎంగా నిలబడడం కోసం కదా, సామాన్య ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించాలంటున్నాను. అంతే కదా. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, మీకు లైఫ్ టైమ్ ఇదది డ్రీమ్, మీకు
మీరు సిటీలో ఒక 1 కోటి రూపాయలు పెట్టి 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, సెకండ్ హ్యాండ్ ఇల్లే 30-40 లక్షలు పెట్టి కూకట్పల్లిలో కొనుక్కున్నారు, అవును మీకు లైఫ్ టైం డ్రీమ్ అది వచ్చి టక్కన కూల్చేస్తానంటే మీకు ఎంత బాధ వేస్తుంది. అవును. ఎస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.